ఊరికెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్తాం. ఇంట్లో బీరువాలకు లాక్ చేసుకుంటాం. రాత్రి పడుకునే ముందు కూడా గేటుకు తాళం వేసుకుంటాం. ఎక్కడైనా వెహికల్ పార్క్ చేస్తే దానికి లాక్ చేస్తాం. ఇవన్నీ మన విలువైన వస్తువులు దొంగల బారిన పడకుండా తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు. అయితే ఓ గీత కార్మికుడు ఏకంగా తాటి చెట్టుకు తాళం వేశాడు. ఎందుకంటారా? మీరు చూడండి. ఇది వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో ఉన్న కొత్తూరు గ్రామం. ఈ గ్రామానికి చెందిన యాకా నారాయణ అనే గీత కార్మికుడికి గ్రామ శివారులోని ఏకే తండాకు వెళ్లే రోడ్డు మార్గంలో ఓ తాటి చెట్టు ఉంది. ప్రతిరోజు చెట్లెక్కి కళ్ళు గీసి దాని మీద వచ్చే ఆదాయంతో బతుకుబండి నెట్టుకొస్తున్నాడు. అయితే ఇటీవల కొందరు యువకులు రాత్రి వేళల్లో ఈ చెట్టెక్కి దొంగతనంగా కళ్ళు తాగేస్తున్నారు. తాగిన మత్తులో లొట్లు పగలగొడుతున్నారు. దీంతో ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించిన యాకా నారాయణకు ఒక ఉపాయం తట్టింది. వేరే వాళ్ళెవరూ తన చెట్టెక్కకుండా ఓ తాళం తయారు చేశాడు. ఒక ఇనప రేకు తీసుకుని దానిపైన అక్కడక్కడా మొనదేలేలాగా ఓ కంచెను తయారు చేశాడు. తాటి చెట్టు పైభాగంలో ఆ రేకు ముక్క 2 భాగాలను కలిపి తాళం వేస్తాడు. దీంతో దొంగలే కాదు, కోతులు కూడా ఈ తాటి చెట్టు దరిదాపులకు కూడా రావడం లేదు. దాన్ని రేకు కొనుక్కొచ్చి దానికి కమ్మవంతో చేయించుకొని వాళ్ళకు కొంత ఎక్స్పెండిచర్ ఇచ్చి డబ్బుతో సమకూర్చుకొని దానికి తీగ పెట్టుకొని దానికి కంచెలాగా పెట్టుకొని రక్షణ కోసం, కళ్ళు కోసం, దొంగలు రాకుండా దాన్ని కాపాడడం కోసం రేకు పెట్టుకొని మా జీవన వృత్తి మేము సాధించుకుంటాము. తన కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ తాటి చెట్టుకు లక్ష్మీదేవి అని పేరు పెట్టుకున్నాడు యాకా నారాయణ. ప్రతిరోజు చెట్టు ఎక్కేటప్పుడు తాళం తీసి దిగిన తర్వాత తిరిగి తాళం వేసుకుంటాడు. ఈ తాళం వల్ల ఈ ప్రాంతంలో ఈ చెట్టుకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అంతేకాదు, మొత్తానికి ఒక చిన్న ఐడియా దొంగల బారి నుంచి దూరం చేసింది. కూటి కోసం కోటి విద్యలు అని ఊరికినే అనలేదు.